బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు రవికి ఊరట దక్కింది. ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు సిసిఎస్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు విధించిన హైకోర్టు దేశం విడిచి వెళ్లవద్దని, పాస్పోర్ట్ పోలీసులకు అప్పగించాలని పేర్కొంది. పైరసీ కేసులో గత ఏడాది నవంబర్ 16న రవి అరెస్ట్ అయ్యాడు. పైరసీ పేరిట సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం జరిగినట్టు పోలీసులకు టాలీవుడ్ పెద్దలు ఫిర్యాదు చేశారు. దీంతో సినిమా పైరసీతో రవి కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా తేలింది. అక్రమ సంపాదనతో అండమాన్ దీవుల్లోని ఐలాండ్లో ఉన్నట్లు తేలింది. ఐబొమ్మ రవి అరెస్ట్ అనంతరం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. రవిని రాబిన్ హుడ్ తో కొందరు పోల్చగా మరికొందరు వ్యతిరేకించారు. ఇదే అంశం మీద మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ న్యాయవాది సలీం ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సలీం సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. మరి ఐబొమ్మ రవికి బెయిల్ అయితే మంజూరైంది, దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎటువంటి కండిషన్స్ లో అసలు ఇలాంటి కేసుల్లో బెయిల్ అనేది వస్తుంటుంది? లేదు, యాక్చువల్లీ ఏమంటే 90 days అయిపోయింది కదా. 90 days తర్వాత బెయిల్ ఆటోమేటిక్ గ్రాంట్ చేసింది హైకోర్టు. దాంట్లో షరతులు ఏముందంటే ఇతను కెరీబియన్ ఐలాండ్స్ లో ఇది తీసుకున్నారు, సిటిజన్షిప్ తీసుకున్నారు కదా. సో దానివల్ల ఆయన పారిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆయన పాస్పోర్ట్ ఏముంది ఇక్కడ సీజ్ చేయన్నారు, దాని డిపాజిట్ చేయన్నారు సిసిఎస్ లా. మరి ఆయన ఇంటర్నెట్ కూడా వాడరాదు, ఇంటర్నెట్ వాడితే కూడా పోలీస్ పర్మిషన్ తో వాడాలి. మరి ఇటువంటి ఐబొమ్మ అలాగే వెబ్సైట్ యాక్టివిటీస్ చేయరాదు. డైలీ 11 AM కి సిసిఎస్ కి అటెండ్ అవ్వాలని కండిషన్ ఉందమ్మా. రైట్ సార్, అంటే మీరు స్వయంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, అంటే రవి కండిషన్ ఎలా ఉంది సార్? అంటే దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నారా? అంటే మరి యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తాడో మళ్ళీ కూడా జైల్లోనే ఉండాలి కదా. బయట రావాలి, మన స్వచ్ఛమైన జీవితం గడవాలంటే ఆయన బయటకు రావాలి. ఆల్ కండిషన్స్ కి ఆయన ఫుల్ఫిల్ చేయాలి. రైట్, అంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. రైట్, అంటే మా డౌట్ ఏంటంటే సమాధి బద్దలు కొట్టుకొచ్చిన తర్వాత పశుపతిలా ఉంటుందా పరిస్థితి అని డౌట్, అందుకోసం అడుగుతున్నాను సార్. పర్వాలేదు, మేము ఉన్నాం కదా. అతనికి ఒక మంచి రూపురేఖలా మనం ఆయనకి ఎప్పుడైనా రాబిన్ హుడ్ లాగానే మనం కూడా ఇది చేద్దాం. దాన్ని ఆ హీరోయిజం కి మనం డిగ్రేడ్ చేయకుండా హీరోయిజం కి ఇంప్రూవ్ చేద్దాం. అతనికి అతను ఉన్న యాక్టివిటీస్ కి మనం పాజిటివ్ వేస్ లా మనం ఇంప్రూవ్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం. రైట్ సార్, అంటే ఎంతకాలం సార్ ఈ బెయిల్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఒకసారి ఇలాంటి కేసుల్లో ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఎప్పుడు దీనికి రివ్యూ, అంటే దాన్ని రివైజ్ చేసుకోవడం ఎప్పుడు ఉంటుంది? వీటి గురించి అది మినిమం 2 months ఉంటుంది, మాక్సిమం 6 months ఉంటుంది అమ్మా. ఓకే సార్, అంటే 6 months తర్వాత మళ్ళీ దానికి అది రిలాక్సేషన్ పెట్టుకోవచ్చు, రిలాక్సేషన్ పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.